అక్రమ రవాణా అన్నటువంటి దాంట్లో ఎవడు ఇవాళ పట్టుకుంటున్నారు ఎలాంటి స్టేజ్కి వచ్చిందంటే దాని పేరేంటి కోళ్ల ఫారంలో ఇన్ని బియ్యం సీజ్ చేశారు ఆ హెడ్డింగ్లు అక్రమ రవాణా సీజ్ ఇది మెరుపు దాడి చేసి పట్టుకున్నారు కోళ్ల ఫారంలో బియ్యం దేనికి వాడతారండి దాంట్లో అక్రమ రవాణా ఏంటి నా బొంద కోళ్ల ఫారం కూడా బియ్యం కొనుక్కున్నాడు ఇప్పుడు మీకు బియ్యం ఇచ్చేశారు ఇక్కడ మనం ఏది రైట్ ఏది రాంగ్ అనే చర్చించట్లే ఎంతసేపటికి పబ్లిసిటీ ప్రకటనలతో పెంట చేసుకుంటున్నాం తప్పించి వాస్తవం మీద చర్చించం ఇవాళ నాకు బియ్యం ఇచ్చేశారు నాకు ఇవ్వకుండా నువ్వు తింటే అక్రమం నాకు ఇచ్చేశాక నేను అమ్ముకున్నాక దాంట్లో ఏది అక్రమం అప్పుడు అమ్ముకున్నాడు అక్రమం అయితే కనుక ప్రతి ఒక్క పౌరుడు అక్రమాస్కుడేగా బీమా వేసేటటువంటి పబ్లిక్ ఎన్ని కోట్ల మందిని జైళ్లలో పెడతారు నెంబర్ 2 అది కొనుక్కోకూడదని ఎవరు నిషేధించారు ఇదేమి దీని మీద రేషన్ బియ్యం అని ప్రతి బియ్యం మీద ఏమన్నా రాసి ఉంటుందా ఇది రేషన్ బియ్యం అని మొన్న మీరు అన్నప్పుడు కూడా నేను చెప్పా నెంబర్ల బియ్యం అంటాను దీన్ని ఈ నెంబర్ల బియ్యం వచ్చేటప్పటికి ఇది ఓన్లీ రేషన్కి ఇవ్వడం కాదు దాన్ని అమ్ముకుంటారు వాళ్ళ ఇష్టం ఇక నెంబర్ల బియ్యం కాబట్టి రేషన్ బియ్యం కాబట్టి అది అమ్మకూడదు అంటే ఎట్లాగే అసలు రవాణా ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది రెండవది ఎప్పుడు దీంట్లో